అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఆవిడ మనసు అనే కథను గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఈ సంబంధం అన్ని విధాలుగా నచ్చింది నాన్న. కావేరి అంటున్న మాటలకి కొయ్యబారిపోయారు ఆమె తల్లిదండ్రులు. అన్నీ వినే అంటున్నావా? ఆ తర్వాత మా మీద పడి ఏడిస్తే మేమేం చెయ్యలేం. తల్లి మాణిక్యాంబ నిష్ఠూరంగా ఉంది. లేదమ్మా, అన్నీ తెలుసుకొనే అంటున్నాను, కావేరి స్థిరంగా అంది. అది కాదమ్మా, అతను మూగవాడు, పైగా కాస్త చెవుడు కూడా ఉందట. ఎంత ఇయర్ మిషన్ పెట్టుకున్నా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండి కూడా కట్నం వద్దన్నాడంటే అతనిలో ఇంకేం లోపముందో ఏమిటో. తండ్రి ఏదో చెబుతుంటే కావేరి మధ్యలోనే వారించింది. కాదనకండి నాన్న, ఆ మాటకొస్తే లోపాలు మీలో లేవా, నాలో లేవా? ఎవరిలో ఉండవు నాన్న లోపాలు. నా గురించి అతను పూర్తిగా విచారణ చేసుకున్న తర్వాతనే కదా పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చింది. అతను ఎలాంటి వాడైనా సర్దుకొనే ఓర్పు సహనం నాకు వెన్నతో పెట్టిన విద్యగా నేర్పించారు మీరు. ఇంకేమీ ఆలోచించకుండా ఈ వివాహం జరిపించండి. కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధాన్ని కాళ్ళదన్నుకొని అందని ద్రాక్ష పుల్లనా అని పెదవి విరిచే కంట అందిన దాంట్లో సంతృప్తి వెతుక్కోవడం మంచిదని నా అభిప్రాయం. ఇంకా మీ గుండెల మీద కుంపటిలా ఉండి మీకు మనశ్శాంతి లేకుండా చేసే కంటే నాకింతే ప్రాప్తం అనుకున్న తృప్తైనా నాకు మిగలనీయండి. కూతురు మాటలకు దీర్ఘంగా నిట్టూర్చి భార్య వైపు చూసి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తల పంకించి తమ అంగీకారం మగ పెళ్లివారికి తెలియజేయడం కోసం హాల్లోకి నడిచారు ఆ దంపతులు. నారాయణరావు కాలేజీ చదువుకునే రోజుల్లో అల్లరి చిల్లర తిరుగుళ్ళు తిరిగి చేతులు కాలాక జీవిత సత్యాలను అనుభవంలోకి తెచ్చుకొని ఇక ఉద్యోగం వచ్చే అవకాశం లేదని గ్రహించి పెట్టుబడి అవసరం లేని వ్యాపారమైన ఒక కామెంట్ పెట్టుకొని తాను నేర్చుకున్న విషయాలు 10 మందికి నేర్పుతున్నానన్న సంతృప్తితో ఊరులోనే ప్రధానమైన కాన్వెంట్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. పట్టణ కాన్వెంట్ల అసోసియేషన్కి గౌరవ అధ్యక్షుడు కూడా. డిగ్రీ 2వ సంవత్సరంలో ఉండగానే అతనికి తన మేనకోడలు మాణిక్యాంబతో వివాహం జరిగింది. తల్లిదండ్రులకు ఒకానొక్క కొడుకు అయిన అతడు తన పెళ్లి నాటికి 4 ఎకరాల క్షేత్రమైన బాగాని భూమికి యజమాని. పెళ్ళైన వెంటనే నీ ఇంటి ఆడది నిన్ను సతాయించకుండా ఉండాలంటే ఓ పిల్లనో ఓ పిల్లోడినో కనేసే అవకాశం కల్పించేస్తే ఆ తర్వాత వాళ్ళ పాటలేవో వాళ్ళు పడతారు. ఎంతసేపు ఇంటి భోజనమే అంటే ఏం బాగుంటుందిరా? పొరుగింటి పుల్లకూర ఎంత రుచిగా ఉంటుందో కూడా తెలుసుకుని ఎంజాయ్ చెయ్యడమే జీవితం అంటే అన్న స్నేహితుల మాటలు వేదమంత్రాల్లా పనిచేసి నారాయణరావు వాటిని తూచా తప్పకుండా పాటించాడు. ఏ అలవాట్లు చేయించాలో అన్నింటినీ నారాయణరావుకి నేర్పి వదిలేశారు వాళ్ళు. అప్పుడతను చేసిన అప్పులు తీర్చడానికి 3 ఎకరాల భూమిని అమ్మేయాల్సొచ్చింది. అందిన చోటల్లా అప్పులు చేసి స్నేహితులే ప్రపంచం అనుకున్న అతనికి వాళ్ళు తొంటి చెయ్యి చూపించడంతో స్నేహం అనేది తమ అవసరాలు తీర్చుకోవడం కోసం వాడుకునే ఆయుధం మాత్రమే అన్న స్థిర నిర్ణయానికి వచ్చాడు. అప్పుడతనికి తన బాధ్యత వెన్ను తట్టినట్టనిపించింది. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చెయ్యండి. మీరు అలా చేసే ఒక లైక్ ఒక కామెంట్ వల్ల ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చెయ్యాలనిపిస్తుంది. ప్లీజ్ ఒక లైక్ చేసి ఒక కామెంట్ చెయ్యండి. అయితే అప్పటికే 3 ఆడపిల్లల తండ్రిగా మిగిలాడు. కన్న తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యను స్నేహితుల మాయలో పడి వారిని క్షోభ పెట్టాడో అనుభవంలోకి వచ్చేసరికి స్నేహితులంటేనే అసహ్యం పుట్టింది. దాంతో సమాజాన్ని శాసించే ఒక కరుడు కట్టిన మనస్తత్వం అతనికి అలవాటయ్యింది. ఎవరైనా తనను తన వాళ్ళనేమైనా అంటారేమోనని ముందుగానే ఊహించేసుకొని వాళ్ళెదుటే తన వాళ్లను దుమ్మెత్తిపోసే తత్వం నేర్చుకున్నాడు. దాంతో అవతలవారు తమ ఇగో చల్లారి సంతోషంతో అక్కడి నుండి నిష్క్రమించేవారు. ఆ కర్కశత్వమే అతన్ని కాన్వెంట్ నిర్వహణలో ఉత్తమ శిక్షగా రూపాంతరం చెందింది.
తమ పిల్లలకు తాము దండించుకోలేని బలహీనమైన మనస్తత్వం గల తల్లిదండ్రులు వారిని అతని దగ్గర చేర్పించి అతడిని అనతి కాలంలోనే లక్షాధికారి చేశారు. మొదటి 2 ఆడపిల్లలకు అత్యంత వైభవంగా తన స్థాయికి తగిన సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేశాడు నారాయణరావు. అయితే ఎంతసేపు అక్కలిద్దరికీ తమ భర్తలు, అత్తగారి తరపు గొప్పలు, తమ చీరలు, నగలు వాటి ధ్యాసే. పాతకాలం భావాలతో తల్లి దారి కూడా అటే. తండ్రి నారాయణరావు ఎప్పుడూ బిజీయే. అటువంటి వాతావరణంలో ఎవరి ప్రేమకు నోచుకోక ఆ బంగారు పంజరంలో మిగిలిన ఒంటరి పక్షి కావేరి. నడమంత్రపు సిరితో ఎవరితో ఏం మాట్లాడుతున్నారో తెలియని అహంకారంతో అనుక్షణం తన వారందరి ఈసడింపులకు గురైన వ్యక్తి ఆమె. కావేరి ముఖం ఆరవిరిసిన కమలంలా మచ్చలేని జాబిలిలా ఉంటుంది. తండ్రి కాన్వెంట్లోన చిన్నప్పట్నుంచి చదివిన ఆమె చదివిలో ఎప్పుడూ ప్రథమ స్థానంలోనే ఉండేది. అయితే కావాలని డైరెక్టర్ గారు తన కూతురికి ఎక్కువ మార్కులు వేయించుకున్నారన్న అపవాద ఎక్కడ మీద పడుతుందోనని తన నీడను కూడా నమ్మని నారాయణరావు ఆమెకు తక్కువ మార్కులు వేయించేవాడు. అయినా నిరాశ నిస్పృహలు పక్కన పెట్టి మార్కులు మనిషి విజ్ఞానానికి కొలబద్ద కాదని నిర్ణయించుకున్న కావేరి విజ్ఞాన సముపార్జనకే ప్రాధాన్యత ఇవ్వడం మీద దృష్టి సాధించింది. కావేరికి పరిపూర్ణమైన విజ్ఞానము చూసిన వెంటనే దృష్టి తిప్పుకోలేని పెరువానికి వచ్చిన బంగినపల్లి మామిడి పండు రంగుతో మర్రి చెట్టు ఊడలాంటి జుట్టుతో మిసమిసలాడే ఆమెకు పుత్తడి బొమ్మ పూర్ణమ్మకు అర్ధాయుష్యులాగా ఒకే ఒక లోపం పెట్టాడు భగవంతుడు. పోలియో కారణంగా కుడి కాలు లోపలికి లాగేసి అందరి చేత అవిటిది అని అనిపించుకోకపోయినా కాలు సరిగా లేని పిల్ల అనిపించుకునే లోపం ఉన్న ఆమెను తండ్రి భయం చేత ఎవరు ఏమీ అనేవారు కాదు. ఏమన్నా అంటే ముఖ్యంగా అనేది నారాయణరావే. కావేరి ఏ పని చేద్దామని ఉత్సాహంగా లేసినా ఆలోగానే ఆ పని ఆమె అక్కలిద్దరూ పోటీపడి చేసేవారు. చిన్నప్పటి నుండి వాళ్ళే ఆమెకు పోటీ. తండ్రి వారిని మెచ్చుకోలుగా చూస్తుంటే అలాంటి భాగ్యం తనకెప్పుడా అని వెంపర్లాడిపోయేది కావేరి. కాలు బాగా లేని దానివి, వాళ్లతో నీకు పోటీ ఎందుకమ్మా? మొదటిసారి నోట ఆ మాట విన్నప్పుడు బాణం గుచ్చుకున్న పావురంలా విలవిలలాడిపోయిన ఆమె ఆ తర్వాత అలవాటైపోయి ఆమె మనసు బండమారిపోయింది. ఆ మాట అన్నది ఎవరో కాదు, తన కన్న తండ్రిగా ఆమె విరక్తిగా నవ్వుకొని సరిపెట్టుకోవటం అలవాటు చేసుకుంది. 10వ తరగతి జిల్లా మొదటి స్థానంలో వచ్చిన ఆమెను పై చదువులు చదివించమని నారాయణరావుకు ఎంతోమంది నచ్చచెప్పి చూశారు. కానీ లాభం లేకపోయింది. తండ్రి మెచ్చుకోలు కోసం ఎదురు చూసింది. అదే ఉంటే ఆమె జిల్లా కలెక్టరే అయ్యుండేది. అయితే నారాయణరావు ఆమెను వెంటనే చదువు మాన్పించేశాడు. విఘ్నులు సమయాన్ని వృధా చెయ్యరు, బద్ధకాన్ని మించిన పెద్ద రోగం లేదు అని పుస్తకాల్లో చదివిన ఆమె నిరాశపడలేదు. టీవీలో అన్ని రకాల ఛానల్స్ చూస్తూ కుట్లు, అల్లికలు, బొమ్మలు చేయటం, పెయింటింగ్ వెయ్యటం, రకరకాల పిండి వంటలు చేయటం అన్నింటినీ అంతర్నేత్రంతో నేర్చుకున్న ఆమె ప్రజ్ఞ మాత్రం మట్టి మరుగున పడి మాణిక్యంలా మిగిలిపోయింది. ఆమె కుటుంబానికి దూరంగా ప్రశాంతంగా బతకాలంటే తనకు ఓ ఆలంబన కావాలి. అందుకే అన్ని విధాల పరిపూర్ణురాలైన ఆమె తన శారీరక లోపాన్ని చీర కుచ్చుళ్ళు కొంచెం పైకెత్తి పెళ్లి చూపుల్లో చూపించమన్నప్పుడు ఆమె మనసుకు అవకరం లేదని గ్రహించిన కళ్యాణ్ వెంటనే ఆమెతో కళ్యాణానికి ఒప్పుకున్నాడు. కావేరి కళ్యాణ్ల వివాహం అన్నవరం కోవెలలో నిడారంబరంగా జరిగింది. తర్వాత కళ్ళు చెదిరేలా రిసెప్షన్ ఏర్పాటు చేశాడు నారాయణరావు. పెళ్లి కొడుకు మూగ, పెళ్లి కూతురు అవిటి. బావుందమ్మా జంట, గంతకు తగ్గ బొంత అంటే ఇదేనేమో. అది కాదే, దొందే. ఈ మిలీనియం సంవత్సరానికి ఆదర్శ జంట అవార్డు వీళ్ళకిస్తే బావుంటుందేమో. రిసెప్షన్లో అందరూ తమ జంటను చూసి తలోక మాట అనుకోవటం ఆమెకి తెలుసు. అమ్మ లక్కల ఇకలు పకపకలు మనసును తూట్లు పడుస్తున్న
చాకచక్యంగా భర్త చెవిన అవి పడకుండా జాగ్రత్తగా అతని ఇయర్ మెషిన్ లాగేసి కోటు జోబులోకి తోసేసింది కావేరి. వెంటనే తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళ కోసం వెతికింది. తల్లి తండ్రి టౌన్లోకి ఖరీదైన మనుషులతో అత్యంత ముఖ్య విషయాలు చర్చిస్తున్నట్టుగా దూరంగా ముచ్చటిస్తూ తమను వదిలేయడం, అక్కలు బావలు తమ మాటల చాకచక్యంతో మిగతా వారిని ఆకట్టుకోవడం కోసం లేనిపోని వయ్యారాలు ఒలకబోస్తూ అవసరం ఉన్నా లేకపోయినా అనవసరమైన విరుపులతో అటూ ఇటూ తిరిగి హడావిడి చెయ్యడం ఆమె దృష్టిని దాటిపోలేదు. తండ్రి రిసెప్షన్ ఏర్పాటు చెయ్యడం కూడా ఆమెకిష్టం లేదు. ప్రపంచం కన్నా తండ్రిని ఎక్కువగా చదివిన ఆమెకు అతని అంతర్గతం బాగా తెలుసు. ఖర్చు పెట్టిన దాంట్లో సగం బహుమతుల రూపంలో రావటం కోసం అతను పడే ఆరాటం తనకు బాగా తెలుసు. చిన్నతనంలో జనవరి 1న కనీసం ప్రతి విద్యార్థి కాన్వెంటుకు ఏదో ఒక బహుమతి తీసుకురావాల్సిందే. అలా రానివాడు ఏదో ఒక రూపంలో పనిష్మెంట్ పొందేవాడు. మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులకు, డైరెక్టర్ అయిన నాకు ఒక చిన్న బహుమతి కూడా కొని పంపలేని మీ తల్లిదండ్రులకు మీరు మాత్రం ఇక్కడ చదివేసి ఇంజనీర్లు, డాక్టర్లు అయిపోవాలంటూ చితకబాదేవాడు. తిన్నన్నీ తిని పళ్ళ జ్యూసులు తాగి మిగిలినవన్నీ చిన్న షాప్లకి తరలించి డబ్బు చేసుకునే తండ్రంటే ఆమెకు ఆ విషయంలో పరమ అసహ్యం. ఏ పండుగ రోజైనా అందరూ ఆమెను ఒంటరిని చేసి పార్టీకని, పిక్నిక్కి, ఫంక్షన్కి అని వెళ్ళిపోయేవారు బయటికి. కాలుతో నువ్వవన్నీ తిరగలేవమ్మా అని ఆమెను వదిలేసి వెళ్ళిపోయిన సమయాల్లో ఆ ఇంటిలోని ప్రతి వస్తువు ఆమెకు నేస్తమే. తన మూగ బాధ వాటికి తెలిసినంతగా ఆ ఇంట్లో ఎవరికీ తెలీదు, అవసరం లేదు కూడా. నారాయణరావు తన స్థాయికి తగ్గట్టుగా తను గొప్ప చాటుకోవడం కోసం సారె పేరుతో తనతో పాటు అత్తగారింటికి పంపిద్దామనుకున్న ఖరీదైన వస్తువులన్నింటినీ కావేరి సున్నితంగా తిరస్కరించింది. ఇవన్నీ మీ దగ్గరే ఉంచండి నాన్న, నాకే క్షణాన అవసరమైనా వచ్చి తీసుకుంటాను. ఇచ్చే తండ్రి మీరు ఉండగా నాకేమి లోటు చెప్పండి అంది తండ్రి మనసును నొచ్చుకోకుండా. తన పెయింటింగ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ ఒక వస్తువు కూడా వదలకుండా తనతో తీసుకువెళ్తున్న ఆమెను చూసి దానిలా ఉందేంట్రా అని నవ్వుకున్నారు ఆమె అక్కలిద్దరూ. విస్తుపోయారు నారాయణరావు దంపతులు. పంజరం నుండి బయటపడ్డ చిలకల మనసులో ఉవ్వెత్తున లేచి పడుతున్న ఆనంద కెరటాలు ఎవరికీ కనిపించకుండా భర్త కళ్యాణ్తో అత్తగారింటికి ప్రయాణమయ్యింది కావేరి. వచ్చిన పని మర్చిపోయి సంభ్రమాశ్చర్యాలతో ఇంటిని పరిశీలిస్తున్న డ్రైవర్ రమణని అప్పుడే హాల్లోకి వచ్చిన కావేరి సాదరంగా ఆహ్వానించింది. రారమణ, లోపలికి రా, అలా నిలబడిపోయావేం? అమ్మ, నాన్న, అక్కలు, బావలు అంతా బాగున్నారా? అంతా బాగున్నారమ్మా. నాన్నగారి మనస్తత్వం మీకు తెలియదేముంది? అంతా ఇంట్లో బిక్కుబిక్కుమంటూ వారిద్దరూ అనుక్షణం మిమ్మల్ని తలవటమే. వారు బయటికి వెళ్ళినప్పుడు ఇల్లద్దంలా ఉంచుకునేవారట. మీరు తయారు చేసిన వస్తువులన్నీ మీరేం తెచ్చేసుకున్నారు? ఇప్పుడు ఇల్లంతా బోసిపోయినట్లు ఉంటోందని అమ్మగారు కంట నీరు పెట్టని రోజు లేదంటే నమ్మండి. కావేరీకి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. అవి అతనికి కనపడకుండా ఉండటం కోసం మంచి నీళ్లు తీసుకొస్తానని కిచెన్లోకి నడిచింది. ఒక్కసారిగా కరువు తీరా ఏడ్చేసింది, శబ్దం పైకి రాకుండా. 2 నిమిషాలకు తేరుకున్న ఆమె ముఖం కడుక్కుంది చల్లని నీటితో. టిఫిన్ పళ్ళెం, మంచి నీళ్ల గ్లాసు తీసుకుని హాల్లోకి రాబోతూ ఎదురుగా కనిపించిన సాయిబాబా పటానికి ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంది. స్వామి, నాకు జన్మనిచ్చి ఇంత దాన్ని చేసిన నా తల్లిదండ్రుడు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండేటట్లు నా వల్ల కన్నీరు పెట్టే అవకాశం రాకుండా కాపాడు స్వామి. అయినా ఈ ప్రపంచంలో మనకు అందుబాటులో ఉన్న వస్తువును పట్టించుకోకపోవటం, అది చేజారిపోయాక దాని విలువ తెలుసుకోవడం సహజమే అనుకుంటా. ఆమె టిఫిన్, మంచినీళ్లు అతని ముందర పెట్టింది. నాన్నగారు మీకు ఉత్తరం ఇచ్చి రమ్మన్నారమ్మ. పండుగకు అల్లుడు గారిని మిమ్మల్ని తప్పకుండా రమ్మని తమ మాటగా చెప్పారమ్మ.
అదే ఉత్తరంలో రాశారంటమ్మా అన్నాడతను ఉత్తరం అందించి టిఫిన్ పళ్ళెం తీసుకొని. అతనిచ్చిన ఉత్తరం తీసుకుని ఆమె తన బెడ్రూంలోకి వచ్చింది. అమ్మ కావేరి, నువ్వు క్షేమమని తలుస్తాను. రాబోయే పండుగ మీ పెళ్ళైన తర్వాత వచ్చే మొదటి పండుగ. నేనే స్వయంగా వచ్చి పిలవాల్సింది, కానీ తీరిక లేక పనులతో చాలా బిజీగా ఉన్నాను. పండక్కు మీ అక్కలు బావలు అంతా వస్తున్నారు. మీరు రాకపోతే నాకు పరువు తక్కువగా ఉంటుంది. ఈ ఉత్తరాన్ని నా రాకగా భావించి నువ్వు అల్లుడు తప్పక రావాలని కోరుతున్నాను. అల్లుడు కులాసా అని తలుస్తున్నాను. ఆశీస్సులతో మీ తండ్రి అని. ఆమె పెదవుల మీద ఒక చిరునవ్వు మెరిసింది. అక్కలు బావల ముందు తన పరువు నిలబడడం కోసం తమని మొదటి పండుగకి ఆహ్వానిస్తున్నారన్నమాట. వారందరి ముందు తన భర్త స్థాయి కొంచెం తక్కువ కావటంతో మొదటి నుంచి ఆయనంటే చిన్న చూపే. ఆలోచన భరించలేకపోయిన కావేరి వెంటనే లెటర్ హెడ్ తీసుకుని తండ్రికి ఉత్తరం రాయసాగింది. వేదమూర్తులైన అమ్మా నాన్నగారికి మీ ఆఖరి కుమార్తె కావేరి హృదయపూర్వక నమస్కారాలు. మీ పరువు నిలపడం కోసం మా వివాహమైన తర్వాత మొదటి పండుగకు రమ్మని ఆహ్వానించినందుకు మీకు సదా కృతజ్ఞతలు. కానీ కాలు సరిగా లేని పిల్ల ఇల్లు కదిలి రాలేదని మీరు మర్చిపోయినట్టున్నారు నాన్న. అవును నాన్న, మనం ఏ పరిస్థితి నుంచి ఈనాటి ఉన్నత స్థితికి ఎలా వచ్చామో నాకు బాగా గుర్తుంది. అయితే డబ్బే ప్రపంచం అయిపోయిన మీకు, విద్యను వ్యాపార దృష్టితో మాత్రమే చూసే మీకు, నాలాంటి వారి వేదనలు మీకు అరణ్య రోదనలుగానే మిగులుతాయి. చిన్నతనంలో నేను ఫస్ట్ మార్కులు సాధించిన పట్ల మీరు ఒక్కసారైనా మెచ్చుకుంటారేమోనని ఎన్నిసార్లు ఆశించి భంగపడ్డాను. మీరు నా చదువును నిర్దాక్షిణ్యంగా ఆపేశారు. ఆడపిల్ల చదువుకుంటే అది కుటుంబానికి అంతటికీ వెలుగు అని ప్రసంగాలిచ్చిన మీరు చెప్పే మాటలకి చేసే చేతలకి సంబంధం ఉండదని, కేవలం మీ బ్రతుకు తెరువు కోసం మాత్రమే విద్య వ్యాపారంగా మార్చుకొని ఈనాటి స్థితికి రావటానికి అవసరమైన పునాది వేసుకున్నారని అర్థం చేసుకున్నాను. కాసేపు బయట ప్రపంచంలో అందరితో కలిసి 4 విషయాలు నేర్చుకుందామని ప్రయత్నిస్తే 10 మంది నన్ను అవిటిది అని ఎక్కడంటారో అని మీరే కాలు సరిగా లేని దానివి, నీకెందుకమ్మా ఈ తిరుగుళ్ళు అని నా నోరు మూయించేశారు. పెళ్లికి వచ్చిన పెద్దలందరూ మిమ్మల్ని పలు ప్రశ్నలతో వేధిస్తారని తెలిసి గుట్టి చప్పుడు కాకుండా ఆఖరి పిల్ల పెళ్లి అన్నవరంలో చేస్తామని మొక్కుకున్నామని తూతూ మంత్రంగా జరిపించేశారు. రిసెప్షన్లో అందరూ తలో మాట మమ్మల్ని గుండెళ్ళు తూట్లు పడేలా అంటుంటే మీరు అమ్మ రకరకాల వ్యాపార విషయాలు చర్చిస్తూ అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయారు. ఆనాడు అత్తారింటికి నన్ను పంపేసిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా రమణ వచ్చి చూసిపోవటమే తప్ప అమ్మకు కూడా ఖాళీ లేదా నాన్న? మీకు సరే ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఏదేమైనా ఆ అవిటి బిడ్డ పట్ల మీ బాధ్యతలు నెరవేర్చినందుకు చాలా సంతోషం. మమ్మల్ని క్షమించండి నాన్న, మేమెక్కడికి రాము. ఇప్పుడే కాదు, మీరు అమ్మ మీ మనసు మార్చుకొని వచ్చి పిలిచినా సరే నేను మీ ఇంటికి రాలేను. నా భర్త నా పాలిట దైవం. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి నుండి లభించని ఓదార్పు, లాలన, పాలన అన్నీ ఆయన నుండి నాకు లభించాయి. మాది అంగవైకల్య దాంపత్యమే కానీ మావి మీలాంటి అవిటి మనసులు కాదు నాన్న. మీ దగ్గరున్నంతకాలం జీవచ్చవంలా బ్రతికిన నేను నా భర్త సమక్షంలో చిగురించాను. మీ కళ్ళు తిరిగిపోయే వార్త మరొకటి చెబుతాను వినండి. నాకిప్పుడు 5వ నెల. ఒకవేళ మా బిడ్డ అంగవైకల్యంతో పుడితే నేనందరిలాంటి మనిషినే, నాకెటువంటి లోపము లేదు అని అనుకునేలా నా బిడ్డను సగౌరవంగా పెంచుతాను. కానీ అవకాశం, డబ్బు ఉండి కూడా ఏ డాక్టర్ని సంప్రదించకుండా పెళ్లి చూపుల్లో కూడా మా అమ్మాయి అవుటిది అని చెప్పుకుంటే ఎక్కడ సంబంధం చెడిపోతుందో అని అబద్ధం చెప్పుకోవాల్సిన కర్మ రాకుండా పెంచుతాను. మీరు నాకు ఎంతటి విజ్ఞానం నేర్పారో చూసారా నాన్న? మా వారికి విజయవాడ నుండి పెద్ద తిరుపతి ట్రాన్స్ఫర్ అయ్యింది. వారం రోజుల్లో మేమక్కడికి వెళ్ళిపోతున్నాం కూడా.
ఇకనైనా మీ అవిటి మనసు మార్చుకోండి నాన్న. ఉన్నంతకాలం అలాగే ఉంటానంటారా? మీకు కావేరి అనే కూతురు పుట్టిపోయింది అనుకోండి. అసలు నాకు ఈ పోలియో ఎలా వచ్చింది నాన్న? నువ్వు పోలియో డ్రాప్స్ వేయించు, నేను బిజీ అని మీరు మీ కాన్వెంట్లో వేయించినప్పుడు మీరే తీసుకెళ్ళి వేయించండని అమ్మ మీ బాధ్యతలు మర్చిపోబట్టే కదా నాకు పోలియో అటాక్ అయ్యింది. అదే పని మీరు సకాలంలో చేసుంటే ఈ విషయం మాత్రం నాకు పెద్దక్క చెప్పి పుణ్యం కట్టుకుంది. లేకుంటే నాకు ఈ విషయం తెలిసేది కాదు. ఏదేమైనా మీరు మంచి పని చేశారు. నాకు తగిన వాడిని చూసి పెళ్లి చేశారు. అందుకు మీకు సదా కృతజ్ఞతరాలుని. మీ మనసు మారిన నాడు మీ దంపతులిద్దరూ మా ఇంటికి రావచ్చు. ఒకవేళ రావటం ఇష్టం లేకపోతే మీ అవిటి మనస్సు తీసుకున్న నిర్ణయానికి మీ కూతుర్ని బలిచ్చాను అనుకోండి. అంతేకాని మరేనాడు మమ్మల్ని మీ ఇంటికి ఆహ్వానించవద్దు. దయచేసి మమ్మల్ని వదిలేయండి. ఉంటాను, సెలవు. నమస్కృతులతో కావేరి. రామనకు ఉత్తరం ఇచ్చి అతను కారు తీసుకొని వెళ్ళిపోగానే కావేరి తిరిగి బెడ్రూమ్లోకి వచ్చింది. భర్త ఫోటోని చేతిలోకి తీసుకొని ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది. మీరు గర్వపడే పని చేశానండి. మనకు పుట్టబోయే బిడ్డకు అంగవైకల్యం మాత్రం రాదండి. నాకు నమ్మకముంది. ఎందుకంటే అసలైన అవిటి మనుషులకు దూరంగా మనం తిరుపతి భగవంతుని పాదాల దగ్గరికి వెళ్ళిపోతున్నాం కాబట్టి అనుకొని ఆమె ఫోటోని గుండెలకు ఆనించుకొని తృప్తిగా కళ్ళు మూసుకుంది. ఇలా ఈ కథ ఇంతటితో ముగిసింది. ఇంత మంచి కథను మనకు అందించిన కొత్తపల్లి ఉదయ్ బాబు గారికి ధన్యవాదాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.